ఫస్ట్ టైము పిల్లలిద్దరితో కలిసి 10 years తర్వాత నేను తిరుమల దర్శనంకి వెళ్తున్నాను, అది నడక మార్గంలో. సో ఇంకా తిరుమలకు వెళ్ళే ముందు నేనైతే మా ఇంటి దగ్గర ఉండే దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను. సో ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుమల వెళ్ళాలనేది మా దగ్గర పద్ధతి అన్నమాట. అండ్ ఈ గుడి వచ్చేసి కూడా చాలా పురాతనమైనది. సో ఈరోజు గుడిలో మనము లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం చూడొచ్చు. ఏంటది? ఐస్ క్రీమ్. ఇంకా కడప నుండి తిరుమలకి వెళ్ళే దారిలో ఒంటిమిట్ట అని చెప్పేసి కోదండరామ ఆలయం ఉందన్నమాట. అందులో కూడా స్వామివారిని దర్శనం చేసుకొని తిరుమలకి బయలుదేరాము. ఈ గుడి వచ్చి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకశిలా గుడి అన్నమాట. అంటే ఒక్క రాతితో కట్టినది. వెరీ నైస్ రైట్. ఇంకా అలిపిరి మార్గంలో మా నడక స్టార్ట్ చేసాము. టైం వచ్చేసి ఇప్పుడు 12 గంటలు. సో మైసూర్ గోపురం. సో మైసూర్ గోపురం దగ్గర ఉన్నాం. 3000 ఎంత? 400 యా. థౌజండ్ స్టెప్స్, ఇంకా 2550. సో ఎవరో ఇక్కడ మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ పోతున్నారు. 2000 స్టెప్ సాన్విక, 2000 స్టెప్. సో 2000 స్టెప్స్ అయిపోయాయి. ఇక్కడ 2000 స్టెప్స్. సో ఇక్కడ స్టెప్స్ అయితేనే ఇక్కడ చిన్న ఫుడ్ కోర్ట్ లాగా కూడా ఉంది. చాలా టిఫిన్ ఐటమ్స్ చేస్తున్నారు. గోబీ, ఇంకా ఇడ్లీ, వడ, చాలా ఐటమ్స్ ఉన్నాయి. మిరపకాయ బజ్జీ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎదురుగా వాటర్ చేసేది, ఐ థింక్ లైక్ జల్ ప్రసాదము. సో వాటర్ ఎట్లుంటాయో టేస్ట్ చూపించండి. ఎట్లున్నాయి టేస్ట్? ఎట్లున్నాయి? బాగున్నాయి. కోతులు, ఇక్కడ కొండపైన కోతులు చాలా ఉన్నాయి. వీళ్ళంతా ఫుడ్ వేస్తున్నారు, అవేమో పారిపోతున్నాయి. ఓ సో ఇక్కడ గాలిగోపురం దగ్గర మెడికల్ సెంటర్ కూడా ఉంది. సో గాలిగోపురం దాటానే ఇంకా ఇదంతా ఫ్లాట్గానే ఉంది, ఈజీ టు వాక్. అండ్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. ఎంత దూరం ఉందో ఇది తెలీదు. టైం వచ్చేసి 2 అవుతుంది. సో మేము స్టార్ట్ చేసి 2 hours అవుతుంది నడక. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా ఉంది, ఎందుకంటే మెట్లు లేవు. చూద్దాం ఎంతకల్లా మేము పైకి వెళ్తాము.
మా తిరుమల ట్రిప్ ఎంత సక్సెస్ అవుతుంది అని. న్యూజిలాండ్లో తెచ్చుకున్న డొరిటోస్ నాచో చీజ్. నాకు నువ్వేంటంటున్నావు? డొరిటోస్ స్నాక్ టైం. జ్యువెలరీ ఉంది ఇక్కడంతా, బీడ్స్. ఇక్కడంతా బీడ్స్. సాన్విక ఎట్లుంది తిరుమల నడక మార్గం? అలిపిరి బాగుందా? టైరింగ్? ఎండ అయితే బాగా ఉంది, మజ్జిగ తాగుతున్నాం, నీళ్ళు తాగుతున్నాం, అయినా కూడా ఫుల్ స్వెట్టింగ్, టైర్డ్గా ఉంది. నాట్ మీ ఫేస్ చూసే తెలుస్తుంది. ఓ కృష్ణ. ఓకే, సో ఇక్కడ హనుమాన్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా మంచిగా షాపింగ్ స్పేస్ ఉంది, ఫుడ్ అమ్ముతున్నారు, వాటరు, జ్యూస్ అని. ఈ పక్కన బొరుగులు, ఒక్క బొరుగులు 30 రూపాయలు అంట. ఎట్లుందా మీ టేస్ట్? బాగుందా? నీకు పానీపూరి కావాలనా? నోనా పానీపూరి? ఓకే తీసుకో. ఇస్తాడులే, ఇప్పుడు మీరు అడిగితే ఇస్తాడు. ని దాటి వచ్చాము. ఇంకా ఇక్కడ ఎవరిని అడిగితే ఇంకా 4 కిలోమీటర్స్ ఉందంట. అంటే మేము ఓన్లీ 4 కిలోమీటర్స్ వచ్చాము. సో 1 అవర్ పడుతుందా? 1 అవర్ ట్రై చేద్దామా స్ప్రింట్? సాన్విక నాట్ వెరీ హ్యాపీ. ఇంకా 4 కిలోమీటర్స్ అంటే భయం. సాన్విక కాళ్ళు అప్పుడే వస్తున్నాయి. సో పోదాం, ఫాస్ట్గా నడుద్దాం అయితే. ఓకే, ఇంకా తిరుమలకి 5 కిలోమీటర్స్ ఉందంట. 4 కిలోమీటర్స్ అనుకుంటే 5 కిలోమీటర్స్ అయిందా? లేదులే, 4 కిలోమీటర్స్ లే. పోదాం కాళ్ళు వస్తున్నాయి. ఇంకా అదా మామిడికాయలో మంచిగా మసాలా వేసి కొనుక్కున్నాము. 30 రూపాయలు అంట ఒకటి. చాలా బాగుంది. సో 2830 స్టెప్స్, కొత్త మండపం. ఇంకా 4.4 కిలోమీటర్స్ ముగ్గు బావి మండపం. దా తిరుమల. ఇక్కడ క్రాస్ చేయొచ్చు. దాదా సో మోకాళ్ళ మెట్టు గోపురంకి వచ్చాము. ఐ థింక్ ద డిఫికల్ట్ పార్ట్. అవి అదో చూడు, చూడు ఎంత స్టీప్గా ఉన్నాయో. పీపుల్ క్లైంబ్ ఆన్ దేర్ నీస్. Yeah. Yeah. So 3,000 steps gone, 550 ఉన్నాయి. Already? Yeah. So 3000 స్టెప్స్ అయిపోయి ఇంకా 550 స్టెప్స్ ఉన్నాయి. సాన్విక ఇప్పుడే బూస్ట్ తాగింది. సో బూస్ట్ తాగి ఫుల్ ఎనర్జీతో ఉంది. గెట్ ఇట్ బూస్ట్ కొనాలంట. ఫ్రీ అడ్వర్టైజ్మెంట్. లాస్ట్ 50 స్టెప్స్ టు గో. ఏ సో టైం వచ్చేసి 5 అయింది. ఇంకా లాస్ట్ 50 స్టెప్స్. సో 5 hours అయింది మేము నడవడం బట్టి. సూపర్ టైర్డ్, సూపర్ డిహైడ్రేటెడ్. Yay. Hey, Casey. that was the huge market. Yeah.
5 hours 10 minutesలో ఎక్కేసాము. ఇంకా నెక్స్ట్ అకామిడేషన్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తాము. సాయంత్రం అట్లా చల్లగా మాడ వీధుల్లో కొంతసేపు తిరిగాము. ఇంకా వెంగమాంబ అన్నప్రసాదశాలలో భోజనం చేసుకొని మరుసటి రోజు 2 సార్లు దర్శనం అయింది శ్రీవారిది. చాలా సంతోషమైంది. సో అందరూ బాగుండాలని కోరుకున్నాను. సో ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ ఇండియా ట్రిప్లో నేనేం చేశానో తెలుసుకోవాలనుకుంటే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. సీ యూ.